పైసలు మనయే, మిమ్మల్ని దోసుకున్న పైసలే వాళ్ళు మీకు మళ్ళా పంచుతారు. మళ్ళా ఎలక్షన్ దాకా మీకు ఏమడతారు? వాళ్ళు ఎలక్షన్ దాకా కనబడతారా? పైసలు పక్క తీసుకొని ఓటు మాత్రం అమ్ముకోకండి. నిజాయితీగా ఎవరుంటే వాళ్ళకి ఓటేరు. ఎందుకంటే మైసూర్ పాక్ అంటే మైసూర్ పాక్లో మైసూరు లేదన్నది ఎంత వాస్తవమో, బందర్ లడ్డులో బందరు లేదన్నది ఎంత వాస్తవమో, జుబ్లీస్ నియోజకవర్గంలో జుబ్లీస్ లేదు. కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ వాడు ఎవడన్నా మీ బస్సులకు వచ్చింది చెప్పండి. వాడు ఈ కాంగ్రెస్ వాళ్ళు 2 సంవత్సరాలు కూడా నచ్చిన చెప్పండి. కేసీఆర్ సార్ కుటుంబం ఎన్నికలప్పుడు, ఆ తెలంగాణ ఉద్యమం అప్పుడు ఈ కేసీఆర్ కొడుకు ముడతల షర్టు ముడతలే, కింద రబ్బర్ చెప్పులే, ఈ బెల్ బాటన్ పాయింట్. ఇలా కేసీఆర్ సార్ యాత్ర పోతుంటే ఆ లోన్ తీసుకున్నాడు వ్యాన్కు, లోనుకు పైసలు కట్టలే. బ్యాంక్ కూడా వచ్చి గల్ల పట్టి కేసీఆర్ కింద నొక్కి ఇమేరపై పైసలు అంటే పైసలు కట్టకూడదు వీకెండ్. ఆయన తీసుకున్న కారు కూడా లోన్ కట్టలే, బ్యాంక్ కూడా వచ్చి గుంజుకపోయారు. ఆ రోజు లోన్లు కట్టడానికే పైసలు లేవే. నీ కొడుకు ముడతలు షర్ట్ వేసుకొని తిరిగే, రబ్బర్ చెప్పులు వేసుకొని తిరిగే. ఇలా ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాక పైసలు? కాళేశ్వరం పేరు మీద 1,00,000 కోట్లు చంపే, గొర్రెల స్కామే, బర్రెల స్కామే, చేపల స్కామే, డ్రగ్స్ కేసే, ఇన్ని చేసి కోట్ల రూపాయలు సంపాదించి కేసీఆర్ కుటుంబం బాగుపడ్డ తప్ప ఈ షేక్పేటలో ఒక్క కుటుంబం అన్న బాగుపడ్డారో చెప్పండి.